అవే మీరు కామ్గా ఉంటే మాట్లాడతాను. కామ్గా ఉండండి. ఇక్కడ అరవద్దు ప్లీజ్ దయచేసి. ఓకే, గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ ఎవ్రీబడి. ఇప్పుడు ఈ సినిమాలో చేసిన ఆర్టిస్ట్ని స్టార్ట్ చేస్తాను ఫస్ట్. అండ్ భార్గవ్ కానీ, కిషోర్ కానీ, కుమ్రం కానీ, శివ నీ గొప్పతనం ఇక్కడ ఏంటంటే ఇలాంటి వాళ్ళతో అది కుమ్రం చేత అలాంటి క్యారెక్టర్ చేయించడం అనేది నీ కాన్ఫిడెన్స్కి, నీ కన్విక్షన్కి సూపర్, చాలా బాగా చేశారు. ఇక దీంట్లో ఆర్టిస్టులు అందరూ అంటే మంచి మంచి ఆర్టిస్టులే సెలెక్ట్ చేసుకున్నాడు. మీరు అందరూ చాలా చాలా బాగా చేశారు. భార్గవ్, కిషోర్, కుమ్రాన్ అందరూ అసలు సూపర్గా చేశారు. మీద గంజా బ్యాచ్ పేర్లు నాకు సరిగా తెలియదు కానీ అతను ఇలా పెట్టాడు ఫేసు. అసలు అతను బయట అతని ఇన్షర్ట్కి, అతను ఆ కళ్ళోడికి అసలు బయట అసలు ఏమాత్రం సంబంధం లేదు. చాలా చాలా బాగా చేశారు ఆ బ్యాచ్. అందరూ చాలా బాగా చేశారు. కూర్చోండి కూర్చోండి. ఈ సినిమాలో మిగతా మంచి మంచి క్యారెక్టర్సు నేను మళ్ళీ చెప్తే రిపీట్ అయినట్టు ఆల్రెడీ మన శివ చాలా క్లియర్గా ఒక్కొక్కరి గురించి విడమర్చి వాళ్ళ బ్యాక్గ్రౌండ్తో సహా చెప్పేశాడు. సో రమేష్ ఇంద్ర గారు, రమేష్ ఇంద్ర యా, ఆయన క్యారెక్టర్ కానీ, స్వాసిక అసలు ప్లీజ్ ఇవాళ స్వాసికకి మొత్తం జిమ్కి వెళ్ళక్కర్లేదు, స్క్వాట్స్ అయిపోయినాయి. కూర్చొని లేచి ఫెంటాస్టిక్. స్వాసిక చాలా బాగా చేశారు మీరు, కంగ్రాచులేషన్స్. రమేష్ ఇంద్ర గారు లేరు, ఏ దానికి రాలేదు, బిజీగా ఉన్నట్టున్నారు. సో ఓకే, అవును ఓకే, ఆయన ప్రతి ఫంక్షన్కి షూటింగ్లో ఉంటున్నారు, ఆయన బాగా బిజీగా ఉంటున్నారు. ఎనీహౌ కంగ్రాచులేషన్స్. మా ఘోష్, అజయ్ ఘోష్ నాకు చాలా ఇష్టమైన వ్యక్తి. ఆయన చాలా బాగా చేస్తాడు కదా, ఆయన బేసిక్గానే టెరిఫిక్ యాక్టర్, చాలా మంచి యాక్టరు. నేను ఇక్కడ మళ్ళీ అజయ్ ఘోష్ గారు, స్వాసిక అయిపోయింది, ప్రణీత, వీళ్ళందరూ మొత్తం శ్యామ్ చాలా చాలా బాగా చేశారు మీరు. శ్యామ్ చాలా బ్రైట్ ఫ్యూచర్ ఉంది అమ్మాయి. గర్ల్స్, బ్యూటిఫుల్ గర్ల్స్, మీకు చాలా మంచి ఫ్యూచర్ ఉంది. ఆల్ ది వెరీ బెస్ట్ అండ్ బిగ్ కంగ్రాచులేషన్స్. కూర్చోండి. అండ్ ఫస్ట్ ఎప్పుడు నేను మా సురేష్తోనే స్టార్ట్ చేస్తాను. సురేష్, మీరు అసలు ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. ఇందాక బాబు కొంచెం మీరు ఫీల్ అయ్యారు. మీ వర్క్ అమేజింగ్. ఇందాక చెప్పినట్టు మీ అక్కడ సెట్లో లేదంటే అది ఎక్స్ట్రాడినరీ వర్క్ కింద లెక్క నా దృష్టిలో. నాకు చాలా తక్కువ అంటే ఆ డైరెక్టర్లో పనిచేసిన వాళ్ళు సాయి సురేష్ కానీ, మా నాగేంద్ర కానీ, వీళ్ళిద్దరూ అంటే చాలా ఇష్టం. బికాస్ వెరీ వెరీ జెన్యూన్ పర్సన్ వీళ్ళు. ఉన్నట్టుగా మాట్లాడతారు. చాలా నాకు ఇద్దరు చాలా ఇష్టం వీళ్ళిద్దరు అంటే నాకు. సురేష్ మనం ఎన్ని సినిమాలు చేస్తాం? ఇది ఎన్నో సినిమా మంది? థర్డ్ ఫిల్మ్. ఓకే. సో యా, నేను బేసిక్గా నాకు మెమరీ చాలా చిన్నది, మతిమరుపు ఎక్కువ, మర్చిపోతూ ఉంటాను నేను. సో యా, సురేష్ సూపర్. అండ్ మా డిఓపి విష్ణు, అమేజింగ్ వర్క్. అంటే డైరెక్టర్ మాట అన్నాడు, నేనుని విష్ణు బాయ్ ఫ్రెండ్ లాగా గర్ల్ ఫ్రెండ్ లాగా అక్కడ హ్యాపీగా తిరుగుతూ ఉండేవాళ్ళం. ఒక సినిమాకి ఒక డిఓపి అండ్ డైరెక్టర్ వైఫ్ అండ్ గర్ల్ ఫ్రెండ్గా ఉంటే ఆ సినిమా చాలా బాగా వస్తుందని నేను నమ్ముతాను. అతని కంట్రిబ్యూషన్ కానీ ఇంకోటి కానీ అసలు విష్ణు సూపర్. ఆల్ ది బెస్ట్, కంగ్రాచులేషన్స్, వీ షుడ్ వర్క్ అగైన్. ఎందుకంటే అతనిలో నాకు నచ్చింది ఏంటంటే వెరీ వెరీ పాజిటివ్ స్మైల్, ప్రతిదానికి నవ్వుతూనే ఉంటాడు. అండ్ స్పీడ్, బేసిక్గా శివ స్పీడు ఇంక నా గురించి. సో కెమెరామెన్ని డైరెక్టర్ అంత స్పీడ్గా ఉంటే ఇంకా దానికి తిరిగలేదు. ఇక ఇంకొక వ్యక్తి మా దినేష్, యు టుక్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్. నన్ను చాలా బాగా చూసుకున్నాడు సీనియర్లు మొత్తం నాకు అరేంజ్మెంట్స్ కానీ అన్నీ. అసలు అంటే తన డౌట్ ఇన్ని రోజులు సీనియర్లు ఉండగలవా లేదా. వెళ్ళిన తర్వాత ఫస్ట్ షెడ్యూల్ కొంచెం ఇబ్బంది పడ్డావు కానీ సెకండ్ షెడ్యూల్ నుంచి ఇంకా అలవాటు అయిపోయి చాలా బాగుంది. దినేష్, ఫెంటాస్టిక్ జాబ్, థ్యాంక్ యూ సో మచ్. అనంత్ గారు, మీరు ఇందాక మాట్లాడింది మాత్రం అద్భుతం అండి. మీ అఫ్కోర్స్ ఇంక మాటలు మీకు మాలాంటి వాళ్ళకి వస్తాయి ఆ మాటలు, మీలాంటి వాళ్ళు కాకపోతే. ఎవడది?
సో యా మీరు సైలెంట్గా ఉండండి, కాసేపు సైలెంట్గా ఉండండి ప్లీజ్. మాట్లాడండి బాబు, మంచి 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 హ్యాపీ మూడ్లో ఉన్నాం, చాలా హాయ్ బరం అసలు. ఈ సినిమా కొరియోగ్రాఫ్ చేసిన 3 డాన్స్ మాస్టర్లు, ముగ్గురు. కట్టు 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 బాలభాస్కరే కదా, అండ్ మా పల్లకి సాంగ్ ఏమో శేఖరు, యాలలో ఏమో మా శివ. గతంలో కె రాఘవేంద్ర గారు చేశారు పెళ్లి సందడి సినిమా కొరియోగ్రఫీ. ఇప్పుడు ఇక్కడ అంటే మా కృష్ణవంశీ గారు కూడా అలవాటు ఉంది, అది ఆయనే కొరియోగ్రాఫ్ చేస్తాడు. సో శివ కొరియోగ్రాఫర్గా, అండ్ మా ఫైట్ మాస్టర్లు రామ్ లక్ష్మణ్లు. ఇంకా వాళ్ళతో ఎన్ని సినిమాలు చేసామో లెక్కలేదు. ఆల్మోస్ట్ నా సినిమాలు అన్నీ వాళ్లే, అంటే 80% సినిమా చేసింది వాళ్లే. సో ఆ క్లైమాక్స్ కానీ ఆ చేస్ కానీ చాలా బాగా చేశాను. రియల్ సతీష్, నీకున్న కసి, అంటే నీకున్న ఎనర్జీ అండ్ నీ ఫిట్నెస్ సూపర్. అంటే ఏం లేదు ఇంకా, అంటే నేను బేసిక్గానే కొంచెం చాలా ఇదిగా ఉంటాను. ఓకే, సో ఈ ఫిట్నెస్ ఇలాగే ఉంచు. అంటే టైం వచ్చేసరికి ఏంటంటే బస్సుగా వదిలేస్తాం, బాడీని వదలొద్దు. చాలా బాగుంది, చాలా బాగున్నావు. నువ్వే నాగలాలు ఉంగి కట్టుకొని చేస్తాం, ఆ కంఫర్ట్ ఉందో చూసుకోవటం, అది చాలా చాలా బాగుంది. కంగ్రాచులేషన్స్, అండ్ ఫ్యూచర్ ఇంకా చాలా వర్క్ చేయాలి మనం. ఆల్ ది బెస్ట్. ఇంకెవరన్నా మర్చిపోతున్నా లేదు. యా, సో కమింగ్ టు ఇంకా ఆర్టిస్టుల పేర్లు అందరూ చెప్పేశాను కదా బాయ్, ఇంకెవరున్నారా? అయ్యా బలోడు, ఎలా మర్చిపోతాను. జీవి ప్రకాష్, సోల్ ఆఫ్ ఇరుముడి. అతను ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ స్కోరు ఇందాక మా రవి చెప్పినట్టు, మా ప్రొడ్యూసర్ రవి చెప్పినట్టు, ఆ రీల్స్ కూడా చూస్తుంటేనే ఆ ఫీల్ ఇది చేస్తుంది. ఒక 3 అంటే సినిమా రిలీజ్ ముందు రోజు అనుకుంటాను, మోక్షు కూడా మా అమ్మాయి మోక్షు కూడా చూస్తుంటే ఏడ్చేస్తుంది లిటిల్గా, సౌండ్కి దానికి. అసలు జీవి ఎక్స్ట్రాడినరీ. అంటే ఎక్స్ట్రాడినరీ అని చాలా చిన్న వర్డ్, అందరూ తెగ ఫీల్ అయిపోతున్నారు. ఏమి అసలు ఏడిపించావు అబ్బాయి నీ మ్యూజిక్, నీ బ్యాక్గ్రౌండ్ స్కోర్తో. ఎక్సలెంట్, సూపర్. ఇంకా మా ప్రొడ్యూసర్స్ నవీన్ అండ్ రవి, ఆల్రెడీ ఇప్పటికే 3-4 సార్లు చెప్పాను, దే ఆర్ లైక్ గుడ్ ఫ్రెండ్స్ మోర్ దెన్ ప్రొడ్యూసర్స్. రవి చెప్పేసి వెళ్ళిపోతుంటాడు, ఎక్కువ మామూలుగా టెక మాట్లాడేసుకుని వెళ్ళిపోతాడు. నాకు 4 రోజుల నుంచి మార్నింగ్ అలారం వచ్చి మా నవీను మార్నింగ్ ఫోన్ చేసి 5:30కి తన హ్యాపీనెస్ని ఎక్స్ప్రెస్ చేసుకుంటుంటే, ఎలా ఉందంటే ఏంటోనండి అసలు భలే ఉందండి, అర్థం కావట్లేదండి ఏంటి అసలు. సో ఆయన హ్యాపీనెస్, ఆయన ఆనందం, ఆయన పులికించిపోవటం అసలు మామూలుగా లేదు. నవీన్ గారు ఆయన ఏంటంటే రిలీజ్ రోజు నా దగ్గరికి వచ్చేసి అసలు ఆ హక్ చేసుకుంటుంటేనే విచిత్రంగా ఉంది నాకు. దాని మరి మా శివని హక్ చేసుకుని మా శివ అన్నాడు, నేనైతే చిన్నప్పుడు కింగ్ కాంగ్ ఇంగ్లీష్ సినిమా కింగ్ కాంగ్ ఉంది కదా, అలా ఉందనమాట. ఆ అమ్మాయి హక్ చేసుకుంటుంది కదా, ఈయనేమో కింగ్ కాంగ్, శివ ఏమో అమ్మాయి. ఇలాగ మనం ఇంకా చాలా సినిమాలు చేయాలి నవీన్ గారు, రవి గారు. బిగ్ కంగ్రాచులేషన్స్. ఇది ఇంకా కంగ్రాచులేషన్స్ కొన్ని రోజులు ఇంకా చెప్పుకుంటూ పోవాలనుకుంటాను. నాకు మార్నింగ్ నెక్స్ట్ థింగ్ అలారం పెట్టుకోవాల్సిన అవసరం లేదు, నవీన్ నాకు ఫోన్ చేస్తూనే ఉంటారు. ఇప్పుడు కమింగ్ టు ద మెయిన్ పర్సన్, అందరూ మెయినే అనుకోండి, బట్ యా, ఇప్పుడు మలయాళం సినిమాలు, తమిళ సినిమాలు, మలయాళం సినిమాలు బాగా కన్జ్యూమ్ చేసాం పాండమిక్ టైంలో. తమిళ్లో వెట్రిమారన్ గారి సినిమాలు, అమీర్ గారి సినిమాలు బాగా, ఒక 80s ఏమో భారతీరాజా గారి సినిమాలు, భారచంద్ర గారి సినిమాలు చాలా రూటెడ్గా ఉండేవి అన్నీ. అండ్ రీసెంట్గా అదే 2021 ఆ టైంలో అందులో ఇంట్లో కూర్చొని పాండమిక్లో చూసేవాళ్ళు, ఓటీటీ ఎక్కువ చూసేవాడు. నేను బాగా చూసేవాడు, బేసిక్గానే బాగా ఎక్కువ చూస్తాను. అప్పుడు ఇంకా టోటల్గా ఇంకా దాని మీద ఉండేవాళ్ళు. సో అలాంటి కాంటెంట్, అలాంటిది ఇలాంటిది చేయాలి కదా, బాగుంటుంది కదా, మనోళ్ళు యాక్చువల్లీ బాగుంటుందా ఎలా అని నాకు బాగా ఉండేది. అండ్ ఇప్పుడు మన ఆడియన్సు సినిమాని చూస్తున్న పద్ధతి, వాళ్ళ రియాక్షన్స్ కానీ ఇది కానీ అసలు నాకు మామూలుగా లేదు. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ తీసుకోండి, దీని ఏమంటారు, ట్విట్టర్ తీసుకోండి, స్క్రోల్ చేస్తుంటే ఇరుముడి తప్ప వేరే అసలు ఇదే లేదు. అసలు ప్రతి చోట అదే. ఆ జనాలు అది రియాక్షన్స్ చూస్తే నాకే ఇప్పుడు కళ్ళు చెమర్చినాయి ఇందాక రియాక్షన్స్ చూస్తుంటే. మా ఫ్రెండ్ ఒకళ్ళు ఇలాగా వాళ్ళ నానమ్మ తాతయ్య లైక్ 80+ అంటాళ్ళు, వాళ్ళు థియేటర్లు మానేసి 20-25 ఏళ్ళు అయిందంట, వాళ్ళు వచ్చి థియేటర్ సినిమాలు చూస్తున్నారు. ఇలాంటివి వింటుంటే అసలు నాకు మామూలు ఆనందం కాదు అసలు.
ఎందుకంటే నేను సినిమా చూసిన టైంలో రాజు హిరానీ గారి సినిమాలు మున్నాబాయి ఎంబీబీఎస్, లగేరావు మున్నాబాయి, 3 Idiots, నా కళ్ళ నీళ్ళు నిజంగా చెమర్చినాయి. బట్ అన్నీ తెలిసి సినిమాని తెలుసు కూడా. ఇది ఫస్ట్ టైం ఎడిటింగ్ రూమ్లో నాకు శివ చూపించినప్పుడు ఇంకా రియాక్షన్ అనేది నాకు నేనే ఊహించలేదు అలా రియాక్ట్ ఎలా ఉంటుందని. అంటే ఆల్మోస్ట్ చౌక్ అయిపోయాను నేను. ఎప్పుడు లేదు అసలు ఏడుపు అనేది బేసిక్గా నాకు రాదు, అలాంటివి ఉండదు అసలు. ఒక రకంగా చెప్పాల్సిన ఒక స్టోన్ హార్ట్ అయినా అది కరెక్ట్గా. బట్ అలాంటిది శివ ఇలాంటిది సినిమా తీసుకొచ్చి నాకు నువ్వు ఇలా ఈ కథ చెప్పి ఫస్ట్ నాకు క్యారెక్టరైజేషన్, త్రినాథ్ క్యారెక్టరైజేషను చూసి నాకు అసలు మామూలుగా నచ్చలేదు. లాస్ట్ ఫైనల్గా ఇరుమూడి అని టైటిల్ చెప్పగానే నెక్స్ట్ లెవెల్. ఈ సినిమాని ఇప్పుడు ఇందాక సీన్కి సన్మాన్ సాబ్ పెట్టారు కదా, ఈయన శివ పెట్టాడు కదా, ఈడు అసలు సినిమా జరుగుతున్నాడు సార్ ఇది సూపర్ హిట్. ఇది అంటే ఒరే ఏమైనా తేడా వస్తే ఏం చేస్తారా, అమ్మ ఊరు వెళ్ళిపోతాను సార్. మరి ఇక్కడ ఏవో కొనుక్కున్నావు కదంటే అన్నీ ఇచ్చేసి వెళ్ళిపోతాను సార్ కావాలంటే సీను. సో నీ నమ్మకం సాలిడ్గా గెలిచింది. శివ ఒకసారి స్టేజ్ మీదరా. సో ఇలాంటి ఒక ఫీల్ ఉన్న సినిమా, జనాలు లాస్ట్ 20 minutesలో ఏడుస్తున్నారు, ఇంత ఎమోషనల్గా ఫీల్ అవుతున్నారు. ఇందాక భలే కవర్ చేశారండి. నాకు అసలు కాసేపు ఇప్పుడు ఎలా ఒక రకంగా అయిపోయిందండి నాకు. నవీన్ డెఫినెట్గా మీరు కూడా ఎలాగే అయిపోయి ఉంటారేమో, వెరీ షూర్. సో థ్యాంక్ యూ సో మచ్ శివ, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ హక్ చేసుకుంది శివ ఇంత గొప్ప సినిమా ఇచ్చినందుకు అనేది రాంగ్ వర్డ్. ఇక్కడ ఎవడికి ఇవ్వడో ఇంత మంచి సినిమా చేసినందుకు, నాతో ఈ సినిమా మంచి సినిమా, సో ఎక్స్ట్రాడినరీ ఫిల్మ్ చేసినందుకు. ఈ హగ్ ఇవ్వడానికి ఇంకొక రీజన్ చెప్పనా, శివకు ఉన్న వ్యక్తిత్వం, అతనిలో ఉన్న ఆనెస్టీ, అతను ఉన్న కన్విక్షన్. అసలు ఇంత పెద్ద హిట్ చాలా నార్మల్గా ఉంటాడు, మామూలుగా ముందు ఎలా ఉన్నాడు అలాగే ఉన్నాడు, ఏమీ తేడా లేదు. అక్కడ మీ ఇద్దరు బాగా కనెక్ట్ అయ్యాం, అదిరిపోయింది, సూపర్. అసలు మామూలుగా ఉంటుంది కదా, అయ్యలేవా మీకు ఎందుకు లేవు, మీకు ఉంటాయి. హగ్లా రండి రండి, నవీన్ గారు రవి గారు ఒకసారి రండి, మీరిద్దరు రవి గారు నవీన్ గారు రండి. నాకు రవి గారు అడగడం నచ్చింది, మాకులేవా అసలు ఇప్పుడు భలే ఉంటుంది మా ఇద్దరు. ఏంట్రా, థ్యాంక్ యూ సో మచ్ నవీన్ గారు, రవి గారు, శివ. ఐఎమ్ వెరీ 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 థ్యాంక్ఫుల్ టు యూ. ఒక బ్రహ్మాండమైన సినిమా, ఇంకా నాకు ఇంకా మాటలు రావట్లేదు. సో యా థ్యాంక్ యూ. మర్చిపోయాను, అయ్యో మా లేడీస్ని మర్చిపోయాను. ప్రియా ప్రజెంట్ సార్ అంటే గుర్తొచ్చింది. ఇందాక మా శివ టీచర్గా జాబ్ చేశాను, టీచర్గా వెళ్ళాను, టీచర్గా వచ్చాను అడగదు. ఇందాక దినేష్ స్టాండప్, రే భార్గవ్ స్టాండప్, స్టాండప్ ఆన్ ద బెంచ్ అలా ఉంది. సో యా ప్రియా, ఇందాక అందరూ చెప్పినట్టు సెకండ్ హాఫ్లో ఆ సీను అలా రాకపోతే, బికాజ్ ఒక యాక్టర్, ఒక ఆర్టిస్టే అది చేయగలడు. యూ డన్ ఎ ఫెంటాస్టిక్ జాబ్, ఫ్యాబులస్. నాకు ఫస్ట్ శివ ఇలా ఉంది, మా ప్రియా చేస్తాననగానే నేను శివతో డౌట్ అనమాట, చేస్తుందంటావా అనగానే లేదు డెఫినెట్గా. సో ఐఎమ్ వెరీ వెరీ థ్యాంక్ఫుల్ టు యూ, థ్యాంక్ యూ సో మచ్. నక్షత్ర ఆ బేబీ సూపర్ స్టార్. ఇంక ఈ అమ్మాయి గురించి ప్రత్యేకంగా ఏమీ చెప్పక్కర్లేదు, ఆల్రెడీ సినిమా చూసిన వాళ్ళకి తెలుసు, నెక్స్ట్ చూడబోయే తెలుస్తుంది. ఐ విష్ యూ ఆల్ ద వెరీ వెరీ బెస్ట్, బిగ్ కంగ్రాచులేషన్స్ అండ్ వెరీ బ్రైట్ ఫ్యూచర్. అండ్ వన్ మోర్ థింగ్ శివ, నువ్వు ఇందాక చెప్పావు కదా ఫాదర్ సంగతి, నాకు నిజంగా తెలియదు అది. సో యా వాళ్ళ మదర్ గ్రేట్ గ్రేట్. యా ఇంకేనా మర్చిపోతే ఇంకా ఉంటే డెఫినెట్గా రవి గారు నవీన్ గారు ఇంకా ఫంక్షన్స్ ఉంటాయి అనుకుంటాను. ఎడిటర్ ప్రవీణ్ పుడి, ఆయన ఒపీనియన్ చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది, కరెక్ట్గా ఉంటుంది. బాగుందంటే బాగుందంటాడు, బాగాలేదంటే బాగాలేదంటాడు. అతనికి ఎలాంటి ఇది లేదు అసలు. ఏమో అనుకుంటారేమో, ఫీల్ అవుతారేమో అస్సలు. ప్రవీణ్ పుడి థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ. అండ్ మర్చిపోయాను ఒకటి చెప్పాను కదా మర్చిపోతూ ఉంటానని. డైరెక్షన్ డిపార్ట్మెంట్ సురేష్ నాయుడు, హరీష్, ఇంకా నరేష్, ఇలా ఇంకా వాళ్ళ గురించి మా డైరెక్టర్ ఆల్రెడీ బాగా చెప్పేశాడు.
అన్ని బ్రా అండ్ వల్లే నేను ప్రతిసారి నా టికెట్లన్నా ఆయన అవసరం ఉన్నా ఆ వల్లే అని ఫోన్ చేస్తుంటాడు వీడు. ఆ వల్లి ఎవర్రా ఈ దేంతో మారుతున్నారు అన్నానండి. దేంతో కాదండి బాబు, వల్లి మన మేనేజర్. సో వల్లి వెరీ వెరీ పాజిటివ్ పర్సన్, వెరీ వెరీ హార్డ్ వర్కింగ్. మైత్రి మీకు భలే అంటే దినేష్ వల్లి అసలు ఎక్స్ట్రాడనరీ ఎక్సలెంట్. అఫ్ కోర్స్ పాజిటివ్ పీపుల్ దగ్గర పాజిటివ్ పీపుల్ ఉంటారు. థ్యాంక్ యూ సో మచ్ వల్లి, థ్యాంక్ యూ సో మచ్ దినేష్ వన్స్ అగైన్. అండ్ ఇంకెవరు? సాయియా గురుస్వామి, ఆయన ఏడైనా వెళ్ళిపోయారా? ఇప్పుడు వెళ్ళారా? ఓకే సాయన్న ఎక్సలెంట్ సూపర్. ఇక మా వంశీశేఖర్లు కనిపించారు భలే ఇలా నేను చూశాను, తప్పని గుర్తొచ్చారు. వంశీశేఖర్లు నాకు కొన్ని షేర్ చేసుకుంటుంటారు. శేఖర్ పంపించిన మెసేజ్ ఇంతమంది నాకు ఎప్పుడు రాలా. ఎక్కడ ఎలా ఉంది, రియాక్షన్స్ ఏంటి, మొత్తం అంతా శేఖర్ పంపిస్తున్నాడు నాకు. సో థ్యాంక్ యూ సో మచ్ శేఖర్, వంశీ, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఒకటొకటి భలే గుర్తు చేస్తాడు వీడు. యూవీ మీడియా ఫెంటాస్టిక్గా చేస్తున్నారు. మొన్నటి భీమవరం ఫంక్షన్ కానీ ప్రీ లాంచ్ కానీ అన్నీ బ్రహ్మాండంగా చేస్తున్నారు. థ్యాంక్ యూ యూవీ. అండ్ సార్ శ్రవంతి సార్, శ్రవంతి బ్యూటిఫుల్ ఫెంటాస్టిక్. థ్యాంక్ యూ తమిళ్లో, థ్యాంక్స్. థ్యాంక్ యూ సో మచ్ రవితేజ గారు. మిమ్మల్ని వేదిక మీద ఉండవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. చిన్న కేక్ కటింగ్ సార్, చిన్న కేక్ కటింగ్ సార్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ రవితేజ గారు, థ్యాంక్ యూ. ఏండి ఒక నిమిషం అన్న సరే. నాకు ముఖ్యంగా దేనికైనా కథే ముఖ్యం కాబట్టి నా కథలో కంటిన్యూస్గా ట్రావెల్ అయ్యే నా